డ్యూటీ ఎక్కుదామా? ఎక్కలుగా మరి. త్వరగా సింగరాయకొండకెళ్ళే ప్రయాణికులందరూ రావాలి బాబు, రావాలి రావాలి, త్వరగా రావాలి, బస్సు వెళ్తుంది. నమస్కారం రండి సార్, రండి. నమస్తే నమస్తే. కూర్చోండి. నమస్కారం నమస్తే మేడం. నమస్కారం సార్. సార్ నమస్కారం. సార్ జాగ్రత్త జాగ్రత్త. ఏదో ఉంది ఇంత మర్యాద ఇస్తున్నాడు. హలో రావు గారు, మీ ఆయుష్కి ఏం దోకా లేదండి. ఎలాంటి రోగం వచ్చినా సరే బెడ్ మీద ఉన్న 100 years గ్యారెంటీ ఏంటి, గ్యారెంటీ. నా జ్యోతిష్యం అలాంటిది మరి. సార్ నా జాతకం చెప్పరా? 90 years మినిమం, 100 గ్యారెంటీ పక్కా. జోకలేదు. ఏమే అంతా కూర్చోబెట్టు. కూర్చున్నారండి. డ్రైవర్ గారు, కండక్టర్ గారిని ఏమే అంటున్నారేంటి? అది నా భార్య సార్. భర్త డ్రైవర్, భార్య కండక్టర్. మీరు సూపర్ అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విండో తీసుకోండి సార్, గాలి వస్తుంది. మీ మర్యాదకి ఉత్తమ డ్రైవర్, ఉత్తమ కండక్టర్ అవార్డు రావాలయ్యా. భలేవారు సార్. మేమంత గొప్ప పని ఏం చేయట్లేదు సార్. సాటి మనిషి మర్యాద ఉన్న బాధ్యత సార్, అదే మేము చేస్తున్నాం సార్. బస్సులో సిగరెట్ ఏమి కాల్చొద్దు. మరి బస్ దిగిన తర్వాత సిగరెట్ కాల్చుకోవచ్చా? బస్ దిగిన తర్వాత సిగరెట్ దొరకకపోతే మొగుడినైనా కాల్చుకోవచ్చమ్మా. సిగరెట్లతో ప్రాబ్లం అవుతుందని నేను డైరెక్ట్ మందు కొనుక్కున్నాను భయ్యా. మంచి పని నాయన, నువ్వు కూర్చోండి సార్ ప్లీజ్. మీరందరూ మంచి ప్రదేశానికి వచ్చారు. మనం ఎక్కేది చాలా పెద్ద కొండ. ఇప్పుడు ఈ కొండకి 200 మలుపులు ఉంటాయి. మలుపుకో మధురానుభూతిని పొందుతారు సార్ మీరందరూ. అవును సార్. అందరి దగ్గర మర్యాదగా టికెట్ తీసుకో. రైట్ సార్. సార్ మీ పేరేంటి సార్? చక్రపాణి అండి. సార్ చక్రపాణి గారు, నా బస్ లో ప్రయాణం ఎలా ఉంది సార్? అబ్బో, విమానంలో ప్రయాణం చేస్తున్నట్టు ఎంత హాయిగా ఉందో. అవునా సార్? ఒక పాట పెడతాను సార్, ఇంకా హాయిగా ఉంటుంది చూడండి. పాట పెట్టావేంటి? వాన పాట. వాన వాన వెల్లువాయి. ఈ కొత్త వాన పాట పెట్టు. రెండిట్లో వాన ఉంది కదే. ఆ వాన వేరు, ఈ వాన వేరు. నా వాన పాట పెట్టు. పైనుంచి మీ అయ్యవన కురిపిస్తున్నాడా, నీ వాన అంటున్నావు? నా బాబు గురించి మాట్లాడితే, నీ బాబు గురించి మాట్లాడితే ఏమనుకుంటున్నావు? నా బాబు గురించి మాట్లాడతావు నువ్వు? అరే, ఒక టైర్ మీద బస్సు లేపావేంట్రా? ముందు బస్సు చెప్పరా దరిద్రుడా. చూసారా సార్, ఎప్పుడు ఈ పాట పెట్టా అదే గొడవ సార్ దాంతో. నా అయ్యో పని పుల్ల పెట్టి కలుగుతుంది సార్. అది నీకంతీగా ఉందో నాకు అంతీగా ఉంది. చూసా సార్ దాని బలుపు. నా బలుపు అంటే ఈ బలుపులో చూపిస్తా సార్. దరిద్రుడా, ముందు బస్సు చెప్పరా. దాని బలుపు తగ్గంత వరకు బస్సు దింపండి సార్. నీకు దండం పెడితే నువ్వు ఉండరా ఎదవా. ఉండేది ఒక పెళ్ళానికి రాజీపల్లి బతకాలా వాడు. అయ్యా, ఈ బస్సులో నీకంటే తోపే ఉన్నాడు. పని చేయడం చేత కాదు కానీ ఈ ప్రెస్టేషన్ కి ఏం తక్కువ లేదు. ఎదురు మాట్లాడతారా? నా ఆయుసు 90 ఏళ్ళు అన్నావు కదరా. 100 సెకండ్లోనే పోయిలా ఉన్నాను కదరా. సూర్యుడికి సడన్ గా బెల్లమ్మ పట్టు వచ్చినట్టు మీ ఆయుసుకు వీడి సడన్ గా అడ్డు వస్తారని నాకేం తెలుసురా. ఇక్కడ నా ఆయుసుకే దిక్కులేదు. వదలే. కొండ ముచ్చు నాకే తగిలాడు. బస్ చెప్పరా, ముందు నీకు దండం పెడతా. బస్ ఎక్కేటప్పుడు ఎంత మర్యాద ఇచ్చారా. నువ్వేమో సీటు తోడు ఆ విండో తీసుకొని గాలి తగ్గుతుందండు. ఈ కొండ ఎక్కిన తర్వాత మమ్మల్ని గాలిలో కలిపేసి ఇలా ఉన్నారు కదరా మీ ఇద్దరు. ఇదిగో సారీ, నేను నీతో ఆర్గు చేయాల్సింది కాదు. ఇదిగో నీకు ఇష్టమని బిస్కెట్ తెచ్చాను, తిను. నువ్వు తిన్నావా? నీకు పెట్టుకుని నేను ఎప్పుడైనా తిన్నానా? సరే. కొండెక్కి వరకు ఇలా అన్యోన్యంగా ఉండండి రా, మీకు దండం పెడతాను. ఏమే ప్రయాణికులు అందరూ మన చిన్న పిల్లలతో సమానం. అర్థమైందా? ఎవరికైనా నీళ్ళు కావాలన్నా బిస్కెట్ కావాలన్నా ఇవ్వు. అర్థమైందా? సరేనండి. ఎవరు నీళ్ళు తాగుతారా? అమ్మా, మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండండి అంతే సార్. సార్ మేము ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాం సార్. చిన్న గొడవ అంతే. ప్రశాంతంగా ఒక పాట వినండి. మళ్ళీ ఆ పాత చందమామ పాట పెట్టావేంటి? చందమామ చందమామ. ఈ కొత్త చందమామ పాట పెట్టు. రెండిట్లో చందమామే ఉన్నాడు కదే. నీ చందమామ వేరు, నా చందమామ వేరు. నా చందమామ పాట పెట్టు. నాటకాలు చేస్తున్నావా? ఊరికో చెరువు ఉన్నట్టు ఊరికో చందమామ ఉంటాడే. చంపేస్తాను అనుకుంటున్నావు? హలో భయ్యా, డ్రైవర్ స్టీరింగ్ వదిలేస్తే నువ్వెవరు స్టీరింగ్ పట్టుకోవాలి. కాళ్ళకి దండం పెడతాను, బయటికి వెళ్ళరా. నేను వదులుతా వదలవా నువ్వు? చెప్తా నీ పని. కోడికి పెడతావేట్రా ముక్కులో దరిద్రుడా. ఓకే ఓకే. తోలు తీస్తాయేమనుకుంటున్నావు? జరగండి సార్, నేను కూర్చోండి కూర్చోండి కూర్చోండి.
నువ్వు కూర్చో ప్రశాంత్ కూర్చో ప్రశాంత్. చాలా ఎక్కువ చేస్తున్నావు, మూసుకుని కూర్చో. ఏ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇలాగే ఇంతకు ముందు 4 పత్రులు లోయలో పడేసావు. మరి మీరిద్దరు ఎలాగో బతికి చచ్చారే? నాకు టెక్నిక్ తెలుసు కాబట్టి నేను ముందు కిటికీలోంచి దూకేస్తా, తర్వాత వీడేమో నా కొంగు పట్టుకుని దూకేస్తాడు, అంతే. కొంచెం ప్రశాంతంగా బస్ నడిపోయి బాబు. ఓకే ఓకే ఓకే. ఏంది సైలెన్స్? అని ఎవరు చావుకి వెళ్తున్నామా తత్తున్నానికి వెళ్తున్నామా? భయ్యా నువ్వు పాట పెట్టు భయ్యా. భయ్యా నువ్వు పాట పెట్టంటే. ఓకే ఓకే పెడతాను పెడతాను. ఆపుతావా నీ గున్న మామిడి పాట? గున్న మామిడి కొమ్మ మీద ఈ మామిడి పాట పెట్టు. రెండిట్లో మామిడి ఉంది కదే. నా మామిడి వేరు, నీ మామిడి వేరు. నా మామిడి పాట పెట్టు. ఎందుకే నా ఇగోన్ రే ఈ రోజు లేపి లేపి తంతున్నావు? నిన్ను తన్నలే, సంతోషించు. నన్ను తందా అనుకుంటే ఏమే దూకేసావుగా? దూకేసా. అమ్మని డబ్బులేమో తగిలే అండి? నాకేం తగలేదే, నీకేం తగలేయా? లేదు లేదు, సారీ అండి. ఇదిగోండి, ఇది బిస్కెట్ తినండి. ఆ గుడ్ల గోపు మొక్కం దాన్ని పట్టుకుంటురా. ఈ విధ్వంసానికి కారణం అదేనరా? వాళ్ళు మనల్ని పట్టుకోక ముందు మనే పారిపోదాం. కింద ప్రయాణికులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందరిని కొండ మీద తీసుకురావాలి కదా. ఒక్కడికి సావలా ఏం పీకుతామని రా భూమి మీద బతికి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పని చేయరా. నువ్వే పనిచేయరా. రామప్రసాద్ లేకరా. లేదంటాను లేచినట్టు చేయొచ్చు కదా. నేను చేయొచ్చు కదా. ప్రతిరోజు నేనే చేయాలా? నీకు చెప్తాను. ఏంట్రా? హెడ్ టైల్ చెప్పు. హెడ్ కాదు టైల్. వేయలేదుగా. నేను అడిగింది చెప్పమన్నాను. సరే చూడు. టైల్ పడిపోయింది అప్పుడే. పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు రెడీ మనం. మన ఇద్దరు ఎవరు పెద్దదైతే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అదమా. అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. ఒక అబ్బాయి ఎదవ కాదని అమ్మాయిలు డిసైడ్ చేస్తారా? ఎవరున్నారు ఇప్పుడు అమ్మాయి అంటే? ఇప్పుడు అమ్మాయిలు అంటే మనకు కష్టం కానీ రష్మి తెచ్చి చదువు. ఓకే సరే. హాయ్ రష్మి. చెప్పాను నా మీద మూసింది. చెప్పారా? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తారో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే చచ్చిపోతా. సాటిస్ఫాక్షన్. చూసావా, నా మీద ఎక్కువ వేసింది. నీకు షర్ట్ మీద వేసింది, నాకు డైరెక్ట్ మొహం మీద వేసింది. ఏంటి రష్మి ఆ మాత్రం కొంచెం తలపైకి ఆ మొహం మీద వేయలేవా? మళ్ళీ రా వేస్తా. ఎదవల్లో మనకు పోటీ ఎవడలేడు. రోడ్డు మీద అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి 3 యువకులు హఠాత్తుగా వచ్చి అడ్రస్ సైడ్కి వెళ్ళిపోయారా? మీలాంటి వాళ్ళు కాదులే. నువ్వు పని చేయ రోజు ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్ ఇచ్చేస్తా. బీరుందా? నేను పని చేస్తా. నాకేనా? మొత్తం ప్రామిస్. పక్కా. నేను చెప్పా ఫ్రిడ్జ్ బాటిల్ ఉంటుంది, బాటిల్ ఎంటీ బాటిల్. బీర్ బాటిల్ చెప్పాను, బీర్ ఉందని చెప్పానండి నీకు. ఆ బాటిల్ చెప్పి కొట్టేరా. పొరపాటు మీరు కానీ చేస్తే కొడతారు కదా సార్. మందుందని మోసం చేస్తే ఫ్రెండ్ ఎంత పాపమో తెలుసారు అది. ఏంటి సిగ్గుందాలి అట్లీస్ట్. ఏంట్రా మాటలు వేస్తున్నాయి? నీకైనా శాలరీ ఎక్కువ తెలుసు నాకు. శాలరీ ఎక్కువ కాబట్టి సైలెంట్ కూరుకుంటున్నావు. అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానంటారా? ఏం చేస్తావేంట్రా? చెయ్యి. నా కోపం కాదు అమ్మ. రాంప్రసాద్ నువ్వు చాలా ఎక్కువ రాంప్రసాద్. గొడవేంటి మనకి ఇద్దరు ఫ్రెండ్స్ కాదురా మీరు? కొట్టుకోవడం ఏంట్రా మీరు? సుధీర్ అన్న ఏంటన్నా నువ్వు కూడా? ఇది కాదురా శేషు, వాడు చూడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. బీర్ ఉందని చెప్పని బీర్ లేవు, ఎంటీ బాటిల్ ఇస్తున్నాడు. అరే అన్నయ్యరా, సుధీర్ అన్నయ్యరా. నీకన్నా నాకు అక్కడ ఫ్రెండ్ వెళ్ళిపోతాను.
అన్న ఎదుగు అన్నయ్య. ఏంట్రా? అన్నవరం వెళ్ళి తిరుపతి లడ్డు తెచ్చుకున్నా. లేకపోతే నువ్వు వండి నాకు గౌరవం అన్నయ్య. అరే నాకు తెలుసురా, నేను వండి నాకు రెస్పెక్ట్ అన్నయ్య. తెలుసురా. ఇలా గీత గీస్తే గీత దాటాడు, అది నేనంటే. అది వేస్తాను. సరే కూర్చో, చాలా వచ్చావు కదా, మందేద్దాం. పోయి అర్జెంట్ పోయి. ఇది గ్లాస్, అది మందు బాటలు. తిరగెత్తే గ్లాస్ లా ఉంది కదరా బాబు. అన్నయ్య ఫస్ట్ టైం నేను తాగుతున్నానన్నయ్య నేను. ఎంత చెప్తా అవుతారా? అయినా ఊళ్ళో జాబ్ చేసుకోకుండా ఏంట్రా ఇదంతానే? చాలరా శేషు, చాలరే మిక్స్ చేసి ఇదంతేనా? చిన్నప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, శ్రద్ధ ఉండదు, ఎప్పుడు తాగడం లేదా తిరగడం, ఫ్రెండ్స్ తప్ప వచ్చి. రాంప్రసాద్ ఉండరా? చాలా ఏంట్రా అదంతే, తాగితే డాన్స్ చేస్తారు, వదిలే. శేషు రే రాంప్రసాద్ పిచ్చామండి, ఇందిరా ఆడు పాపం. అరే ఎక్కడున్నావు నువ్వు? చెప్పురా. రాంప్రసాద్ ఇంటికి వచ్చాను మావా. నన్ను చదువులేనా అన్నారు మావా. నీ గురించి తెలీదా వాళ్ళకి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదా? నీ అస్త్రం ఏంటో తెలీదా? వాళ్ళన్ని మాట్లాడినాక అక్కడ ఎందుకు సిగ్గు లేకుండా వచ్చాయి. సరే రే శేషు, అదేదో ఉత్తినే తాగిసి అన్నాడు రా, వదిలే. కూర్చో. ఫోన్ చేశాను రా మావాడికి. ఏంటి? 2 రోజులు ఉండమన్నారు ఇక్కడ. వెళ్ళి బయటికి వెళ్ళు. రాంప్రసాద్ ఊరుకోరా. బయటికి ఫ్రెండ్సా మీరిద్దరు? పిచ్చామెంట్లా? నా బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా నీకు? తెలుసు, వెనకాల రష్మి ఉంది రా. రోజక్క రోజక్క ఒక్క కాల్ తీసేస్తారు. అరే శేషు ఆగరా, ఆగు. శేషు నేను రా, సుధీర్ అన్నయ్య, సుడిగల్ సుధీర్ అన్నయ్య. రే శేషు వాడు ఉత్తినే అన్నాడు, వదిలేసానమ్మా. హలో, పోలీస్ స్టేషన్ అండి. రే శేషు, పోలీస్ స్టేషన్ అంటారా? రే శేషు ఇచ్చాను బట్టి. సార్ చెప్పండి. రాంప్రసాద్ సార్, సుధీర్ సార్ ఒక్కని చేసి చదువులేని అన్నారు సార్. వస్తున్నామైతే నన్ను కొట్టారు సార్. మీరు రండి సార్, చంపేశారు సార్. రండి సార్. సార్ శేషు సార్. రే కాల్ చేసింది ఎవరయ్యా? సార్ రోజక్క రోజక్క. సుధీర్ అన్నయ్య అందరికి ఎక్కడ ఉంటారు, నాకు ఎక్కడ ఉంటారన్నావు మరి? అన్నయ్య అన్నావు. మీరు కాంప్రమైజ్ అయితే ఇక్కడ కండి, పోలీస్ స్టేషన్ అయితే కేసు పెట్టేస్తా. కాంప్రమైజ్ అయిపోయింది. సారీ కాంప్రమైజ్ సార్, మీరు వెళ్ళండి సార్. నువ్వేంటన్నా కింద కూర్చున్నావు? నా పైన కూర్చోనా? నువ్వు అన్న పైన కూర్చోనా, కింద కూర్చున్నాయంటనా? అన్నానా? అన్నగా ఏమంటారన్నా? నన్ను అన్న అన్నాడు రా. అన్న ఏంటన్నా మందు ఏంటన్న ఇక్కడ? అన్న మందు ఏంటన్నా మీ రూమ్ లో? రాత్రంతా తాగి పెద్ద రచ్చ చేసావు తెలుసా నీకు? ఏం రచ్చ? రచ్చ చేయడం పోలీసులు పిలిపించావు ఇంటికి తెలుసా? అన్న నేను చచ్చిపోతాను అన్న. శేషు రే నేను తాగానన్నా. నేను తాగేసి నన్ను కొట్టావురా. ఇక్కడ ఉంటానన్నావు కదా, అంటే ఇక్కడ ఉంటావని చెప్పిన ఏదో అన్నావు. ఇదంతా మర్చిపోవాలన్నా. ఒక ప్యాక్ చేద్దామని. మందా? అంతేనా? నీతోనా? ఒక్క ప్యాక్ అనే. ఒక ప్యాక్ ఎక్కువ తాగదు, ఓకేనా? సరే రావు. అదా శేషు, నువ్వు పడుకో, మేము సినిమాకి వెళ్ళి వస్తాం. నన్ను చదువులేని ఎందుకు అంటారా మీరు? ఎగిరి ఎగిరి కొట్టు. నేను మందు కూడా తాగల. బీచ్కి వెళ్ళాలా?
హలో ఎక్కడున్నా? వస్తున్నా, కిందకి వస్తున్నా, పర్స్ ఉంది.